మీకు అందరికీ తెలిసిన విషయమే, తెలంగాణ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న సుమారు 1200 మంది ఆంధ్ర స్థానికత గల ఉద్యోగుల్ని తెలంగాణ ప్రభుత్వం వీరి స్థానికత ఆంధ్ర కాబట్టి అక్కడికే వెళ్ళిపోవాలని ఇదివరకు రిలీవ్ చేసిన విషయం తెలిసిందే. కోర్ట్ ఆర్డర్స్ ద్వారా మేము ఇక్కడ ఇంకా కంటిన్యూ అవుతున్నాము. కానీ అది జరిగిన తర్వాత సుమారు 20 నెలలు అయినా కూడా ఇప్పటికీ ఉద్యోగుల విభజనకి ఒక పరిష్కారం రాలేదు. ఎన్నోసార్లు మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, విద్యుత్ సంస్థలను కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఈ సమస్యకు ఒక పరిష్కారం తీసుకురమ్మని. కానీ జరగలేదు. ఎప్పటికప్పుడు అది వాయిదా పడుతూనే ఉంది. ఇవాళ ఆనరబుల్ గవర్నర్ గారు 2 రాష్ట్రాల సమస్యలను తీర్చడానికి ఒక సమావేశం ఏర్పాటు చేశారు కాబట్టి ఆ మంత్రుల కమిటీలో మా విషయం కూడా చర్చించి మా సమస్యకు పరిష్కారం తీసుకురావాలని విజ్ఞప్తి చేయడానికి ఇవాళ రాష్ట్రం నలుమూలల నుంచి మా ఉద్యోగులందరూ రావడం జరిగింది. మేము ఏ విధమైన పరిష్కారానికైనా సిద్ధంగా ఉన్న ఎంప్లాయీస్గా మాకేం డిమాండ్స్ లేవు. పరిష్కారం అనేది మాకు కావాలి. ఒకవేళ ఇలా చేయలేని పరిస్థితి 2 రాష్ట్రాలు సయోధ్యకు రాకపోతే ఎవరైతే వాళ్ళ సొంత రాష్ట్రాల్లో అదే ఆంధ్రప్రదేశ్లో పనిచేయాలని మేము స్థానికత కలవాలని అనుకుంటున్నాము వాళ్ళందరినీ బేషరతుగా వెంటనే ఏపీ విద్యుత్ సంస్థలో తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే తెలంగాణ స్థానికత కలిగిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తూ రిలీవ్ అయి రావడం జరిగింది. మమ్మల్ని మాత్రం ఇక్కడ ఉంచారు. వెంటనే మమ్మల్ని అక్కడ తీసుకోవాలని, అదే కాకుండా వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని మీడియా ద్వారా గవర్నర్ గారికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ప్రభుత్వాలకి, విద్యుత్ సంస్థలకి విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఆంధ్ర నేటివ్ ఉన్నటువంటి తెలంగాణలో పనిచేస్తున్నటువంటి పవర్ సెక్టార్ ఎంప్లాయీస్ మమ్మల్ని గత 1.5 year బ్యాక్ రిలీవ్ చేశారు తెలంగాణ గవర్నమెంట్. మళ్ళీ రీఇన్స్టేట్ చేసి ఉద్యోగాలు చేయించుకోవటం లేదు, ఓన్లీ జీతాలు మాత్రమే ఇస్తున్నారు. మేము ఈ రోజున జీతాలు తీసుకుంటూ ఖాళీగా ఉన్నాం. మాకు ఏ రోజున ఏం జరుగుతుందో అనే ఆందోళన ఎక్కువగా ఉంది. వెంటనే ఈ ఇష్యూలో గవర్నర్ గారు జోక్యం చేసుకుని కేబినెట్ సబ్ కమిటీస్తో డిస్కస్ చేసి ఒక సొల్యూషన్ ఇస్తారని మేము వారికి విజ్ఞప్తి చేయడానికి ఈ రోజున రాజ్భవన్కి రావడం జరిగింది. అదేవిధంగా ఈ సందర్భంగా ఏపీ గవర్నమెంట్ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే, మేమంతా ఆంధ్ర బిడ్డలము, ఆంధ్రప్రదేశ్లో పనిచేయడానికి మేమంతా ఉత్సాహంగా సంతోషంగా వస్తామని చెప్పి ఏపీ గవర్నమెంట్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏపీ గవర్నమెంట్ కూడా సహృదయంతో ఎవరైతే రావాలని అనుకుంటున్నారో ఏపీకి వాళ్ళందరినీ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ కూడా ఏపీ గవర్నమెంట్తో గవర్నర్ గారి సమక్షంలో దీన్ని డిస్కస్ చేసి ఒక సొల్యూషన్, ఒక ఎమికబుల్ సొల్యూషన్ వెంటనే ఫైండ్ అవుట్ చేసి మాకు ఈ మెంటల్ ఎగోని నుంచి బాధని తప్పించవలసిందిగా కోరుతున్నాం. 1250 మంది ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేస్తూ ఈ రాష్ట్ర విభజన వల్ల ఏపీ నేటివిటీ కలిగి తెలంగాణలో పనిచేస్తూ రిలీవ్ చేయబడ్డ వాళ్ళము. గత 1.5 yearగా మేము ఉద్యోగాలు లేక రోడ్డు మీదనే ఉన్నాము. మాకు శాలరీస్ ఇచ్చి మీకు శాలరీస్ ఇస్తున్నాం కదా అని అంటున్నారు. మేమందరం ఆంధ్ర నేటివిటీ వాళ్ళము, ఆంధ్రపై పనిచేయడానికి రెడీగా ఉన్నాము. తెలంగాణనేమో వెళ్ళిపోమంటుంది, ఆంధ్ర ఏమో తీసుకొని అంటుంది. ఈ ఇష్యూని ఆస్తులు అప్పుల విభజనలో చేర్చకుండా మమ్మల్ని మానసికంగా చాలా ఇబ్బంది పెడుతున్నారు. మేమందరం చాలా ఎఫిషియెంట్ పర్సన్స్వి. మేము 1250 మందివి తెలంగాణలో వివిధ హోదాల్లో ఏఈ టు సిఈ దాకా పనిచేసాము. మేమందరం చాలా మానసికంగా ఇబ్బంది పడుతున్నాము. మాకు ఉద్యోగాలు ఇవ్వండి, మా చేత పని చేయించుకోండి. మీ హైదరాబాదు అమరావతి డెవలప్మెంట్కి మా కృషిని, మా యొక్క ఎక్స్పీరియన్స్ని వాడుకోవాలి. అదేవిధంగా ఈరోజు గవర్నర్ గారు అరేంజ్ చేసినటువంటి 2 గవర్నింగ్ బాడీస్, మినిస్టర్స్ బాడీస్లో ఎజెండాలో మా పాయింట్ లేదు. మా పాయింట్ని ఎజెండాలో పెట్టవలసిందిగా మీ మీడియా ద్వారా మేము గవర్నర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. 2 రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా మీ మీడియా ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, అయ్యా మమ్మల్ని మీరు ఎక్కడికి పంపించినా, హైదరాబాద్లో పనిచేయించుకున్నా, అమరావతిలో పనిచేయించుకున్నా మన రాష్ట్రాలు డెవలప్ అవ్వడానికి మేము అహర్నిశలా కృషి చేస్తామని, మమ్మల్ని రోడ్డు మీద పెట్టొద్దని, మా చేత ఉద్యోగం చేయించుకోమని కోరుతున్నాము. డబ్బులు ఇవ్వడం ఒక్కటే కాదు, మాకు వర్క్ చేసి మాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కలిగించాలి. మా భార్యల్ని, మా బిడ్డల్ని, మా పిల్లల్ని ఇబ్బంది పెట్టొద్దు మమ్మల్ని. మేము రాష్ట్ర విభజన ద్వారా అనేక హింసకు గురవుతున్నాము. రాష్ట్ర విభజన ద్వారా అమరావతి కొత్తగా డెవలప్ అవుతుంది. ఆ డెవలప్మెంట్లో మమ్మల్ని ఉపయోగించుకొని ఆ డెవలప్మెంట్కు అభివృద్ధి ఉపయోగపడేటట్టు చేయవలసిందిగా మీ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము. ఇప్పుడే గౌరవనీయులు వివేక్ గారు చర్చించామని చెప్పారు. ఈ విషయంపై చర్చించినందుకు ప్రభుత్వ సలహాదారు అయిన వివేక్ గారికి, మా విద్యుత్ శాఖ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారికి, అలాగే ఇరిగేషన్ శాఖ మంత్రులు హరీష్ రావు గారికి వారిని పొద్దున్నే కలిసి మా సమస్యను విన్నవించుకున్నాం. ప్రత్యేక కృతజ్ఞత చెప్తున్నాము. అలాగే ఏపీ సైడ్ ఆర్థిక శాఖ మంత్రివర్యులు యనమల రామకృష్ణ గారు, అచ్చెన్నాయుడు గారు, కాలువ శ్రీనివాసులు గారు వీరందరూ మా సమస్యను చర్చించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మేము ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. ముఖ్యంగా ఏపీకి ప్రత్యేకంగా మేము చేసే విన్నపం ఏంటంటే, మీరు 58-40 దయచేసి అనొద్దండి. మీరు అట్లా చెప్తే
ఇక్కడ పనిచేస్తున్న ఈ సీనియర్స్ అందరూ ఆప్షన్స్ ఇస్తే ఏపీకి ఆప్ చేస్తారు. అప్పుడు ఏపీలో 13 జిల్లాల్లో పనిచేస్తున్న జూనియర్ పోస్ట్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫోర్స్ఫుల్గా తెలంగాణకు రావాల్సి వస్తుంది. 20 ఏళ్ళుగా పనిచేస్తున్న మాకే ఇక్కడ పనిచేసే పరిస్థితులు లేవు కనుక మీరు వచ్చి ఇక్కడ పనిచేయలేరు. ఒకవేళ అటువంటి లేకుండా ఎవరైతే ఏపీకి వస్తారో వాళ్ళు తీసుకునే క్రమం అయితే అందరం కలిసి ఏపీలో పనిచేసుకోగలుగుతాం. మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో తెలంగాణలో ఎలిజిబిలిటీ ఉండి వాళ్ళని తెలంగాణ తీసుకుంటుంది. కాబట్టి ఈ సమస్యకి కూర్చుని పరిష్కారం చేసుకుంటే ఎవరెక్కడ ఇస్తే ఎవరు ఎక్కడ ఏపీకి వెళ్ళే వాళ్ళని ఏపీకి తీసుకోండి, తెలంగాణ వస్తాను తెలంగాణ తీసుకోండి. తెలంగాణ ఏమన్నా ఈ కొంతమందికి ఫిగర్కి కుదరకపోతుంటే వాళ్ళని అందరూ ఏపీ స్థానికత కలిగిన వాళ్ళం కాబట్టి మాకు హక్కు ఉంది కాబట్టి రాష్ట్రంలో మమ్మల్ని తీసుకొని రాష్ట్ర అభివృద్ధిలో మేము పనిచేసేలాగా మాకు అవకాశం కల్పించాలని ముఖ్యంగా ఏపీ గవర్నమెంట్కి ఏపీ విద్యుత్ సంస్థలకి విన్నవిస్తున్నాము. మాకు గవర్నర్ అపాయింట్మెంట్ ఇస్తారని ఆశించాము. ఇచ్చి ఉంటే ఇదే విషయాన్ని ఆయన చెప్పుండేవాళ్ళము. అట్లీస్ట్ మీ ద్వారా మీడియా ద్వారా గవర్నర్ గారికి, తెలంగాణ ప్రభుత్వానికి, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఏపీ స్థానికత కలిగిన వాళ్ళం ఏపీలో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము అని మరొకసారి బలంగా చెప్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ పరిష్కరిస్తారనే సదుద్దేశంతో గవర్నర్ గారికి విన్నవించుకుందామని వచ్చాము. మరి ఈ రోజున ఆ మీటింగ్లో మా గురించి చర్చ వచ్చిందని తెలిసింది కాబట్టి దానికి మేము చాలా సంతోషిస్తున్నాము. మరి త్వరలోనే గవర్నర్ గారి ఆధ్వర్యంలో 2 సబ్ కమిటీలు దీన్ని చర్చించి మాకు సామరస్యపూర్వకమైన పరిష్కారం చూపుతారని ఆశిస్తున్నాము. మాకు ముఖ్యంగా ఏపీలో పనిచేయడానికి మేమంతా చాలా సంతోషంగా ముందుకొస్తున్నాము. ఏపీ గవర్నమెంట్ కూడా మమ్మల్ని ఆంధ్ర బిడ్డలం కాబట్టి విల్లింగ్ ఉన్న వాళ్ళందరినీ ఏపీలో పనిచేయడానికి విల్లింగ్ ఉన్న వాళ్ళందరినీ ఏపీలోకి తీసుకుని ఆంధ్ర అభివృద్ధిలో మమ్మల్ని భాగస్వామ్యం చేయవలసిందిగా కోరుతున్నాం.